పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలంలో ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీతారాంపురం తాండాలో డీఎస్పీ హనుమంతరావు నేతృత్వంలోని 100 మంది సిబ్బందితో నిర్వహించిన తనిఖీల్లో 32 బైకులు, కత్తులు, గొడ్డలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయాలపై సమాచారం అందడంతో తాండాలో నిఘా పెంచామని 13 డ్రోన్ల సాయంతో ఆపరేషన్ కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. గంజాయి సాగు లేదా సరఫరాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని సూచించారు. అనంతరం నేరాలకు పాల్పడితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశంలో వెళ్తుంటే మాకు ఇల్లు తక్కువ చూస్తున్నారు. వాళ్ళు తెప్పించాను లేకపోతే బాయ్ పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో సుమారు 100 మందితో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగా మొత్తం 32 రికార్డ్లెస్ 2 వీలర్స్, ఒక కారు, అదేవిధంగా ఒక 4 గొడ్డళ్ళు, 3 కత్తులు, పడవలు సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ రికార్డ్ లేని వెహికల్స్ ఇప్పుడు కొంతమంది రికార్డ్స్ ఉన్నాయంటున్నారు. అన్ని వెరిఫై చేసి చూస్తాము. అయితే ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ ఈ ఊరిని ఇంత దూరంలో సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ మధ్య రీసెంట్ గా గంజా ఎక్కువ నడుస్తా ఉంది. ఇట్లాంటి తాండాల నుంచి గంజా ఎక్కువ ఎవరో ఒకరు సప్లై చేస్తా ఉన్నారు. ఊర్లో ఎవడో ఒకడు ఉంటాడు, ఊరందరు కాదు, ఊర్లో ఒకడే ఉంటాడు. ఆ ఒక్కడు వేరే ఊర్లతో లింక్ పెట్టుకొని ఇటు మాచల దగ్గర తాండాలతోటో లేకపోతే ఇటు ఎర్రగొండపాలెం సైడ్ తాండాలతోటో లింకులు పెట్టుకొని మన ఏరియాలో సప్లై చేస్తా ఉన్నాడు. అతని కోసం రావడం జరిగింది, కానీ ఇంకా దొరకలేదు మాకు. అయితే మీకు ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఈ తాండాలోని ప్రజలందరికీ ఈ ప్రెస్ ద్వారా మా అప్పీల్ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గాంజాయి విషయంలో ఎవరు కూడా పొరపాటున మీకు దగ్గరలో అడవి ఉందని చెప్పేసి ఒక గాంజా గింజలు చల్లేస్తే అయ్యే వస్తాయి, తర్వాత అమ్ముకోవచ్చు అని అట్లా పిచ్చి పనులు చేస్తున్నారు కొంతమంది. అలాంటి సమాచారం కూడా ఉంది మా దగ్గర. అలాంటి పిచ్చి పని ఎవరు చేసినా సరే నిర్దాక్షిణ్యంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోవాల్సి వస్తుంది.